వరకు అందుల లిపిని బ్రైలీ లిపిని తయారు చేసినటువంటి మహామనిషిగా మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనది. మరి అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటటువంటి ఒక నానుడి మనందరికీ తెలుసు. అవయవాలన్నిటిలో కన్ను చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే కంటి చూపు లేకపోతే లోకంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి ఒక పరిణామం. కాబట్టి మరి ఈ కంటి చూపును కోల్పోయినటువంటి హెలెన్ కెల్లర్ అనేటటువంటి వారు పట్టుదలతో మరి లోకమంతటికి ఈ బ్రైలీ లిపిని తయారు చేయడం అనేటటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. మరి నాట్య కళాకారిణిగా పేరు పొందినటువంటి టీవీ యాక్ట్రెస్ లేకపోతే సినిమా యాక్టర్ సుధా చంద్రన్ తన యొక్క కుటుంబ గొడవల్లో తగాదాలలో తన కాళ్ళను కోల్పోయినప్పుడు ఆమె యొక్క ప్రఖ్యాత డాన్సర్గా ఉన్నటువంటి ఒక స్త్రీ సుధా చంద్రన్, మీరు పేరు వినే ఉంటారు. ఈమె తన కాళ్ళు కోల్పోయి కృత్రిమ కాలుతో నాట్యం చేయగలిగేటటువంటి ఒక ప్రాధాన్యతను ఈమె సంపాదించింది. కృత్రిమ కాలుతోనే కాలు మరి లేనటువంటి స్త్రీగా కాకుండా కాలు ఉన్నటువంటి స్త్రీగానే తాను భరతనాట్యాన్ని వేయగలిగేటటువంటి నాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. అలాగే మనం చూస్తే మరి నాడు అనేక మంది అంధ కళాకారులు సమాజంలో వారు చక్కని స్వరాలతో పాటలు పాడుతూ ఉంటారు, బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. ఇంకా మనము గమనించగలిగినట్లయితే చక్కని స్వరాలతో మరి దేవుని మహింపరిచేటటువంటి పాటలు పాడేటటువంటి క్రైస్తవ మరి సింగర్స్ కూడా మనం ఆయా ప్రాంతాల్లో చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా మనం చూస్తే సృష్టిలో దేవుడు అన్ని మంచివిగా సృజించాడు. అన్ని మంచిగా సృజించాడు, ఏవి చెడ్డవి లేవు. చెడ్డ ఉన్నామంటారా? చెప్పండి, చెడ్డ ఉన్నవా? దేవుని సృష్టిలో ఏవి చెడ్డవి లేవు, ఉపయోగకరమైనవి, మంచివి. మరి మానవుని తన స్వరూపంలో లోపము లేని వారిగా దేవుడు సృజించాడు.